శ్రీమాత్రే నమః. నమస్తే అండి అందరికి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కింద నాకు కామెంట్ సెక్షన్లో రాయండి. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజులు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మీరు ఇలాగే మరెన్నో పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటున్నాను. మన ఈ చిన్న ప్రపంచంలోకి మీ అందరికీ ఆహ్వానం పలుకుతూ వెల్కమ్ టు వరల్డ్ ఆఫ్ వాణి. ఈరోజు మనం మంచి మాట నేర్చుకుందాం. ఈరోజు మంచి మాట ఏంటంటే, గుండెల్లో ఎంత బాధ ఉన్నా కూడా పైకి కనిపించకుండా నవ్వేవాళ్ళు చాలా గొప్పవాళ్ళండి. కానీ చెప్పకపోయినా కూడా అవతల వాళ్ళ మనసులో ఏముందో గ్రహించి వాళ్ళకి సరైన సమయంలో సరైన సాయం చేసినోళ్ళు ఇంకా గొప్పవాళ్ళండి. ఇది ఎప్పుడూ నేను మర్చిపోనండి. అంటే నాకు ఎవరు హెల్ప్ చేయలేదు. చేస్తే బాగుండని అనుకున్నాను ఒకప్పుడు. బట్ నేను నా అంతట నేనే ఏదైనా సాధించుకోగలిగానండి. నాకు ఎవరు వెనకాల ఎవరు హెల్ప్ చేయలేదు. బట్ గుండెల్లో చాలా బాధ ఉంటదండి ఒక్కొక్కరికి. చాలా బాధుంటది. ఏదో ఒక బాధుంటది. ప్రతి మనిషికి బాధలు లేని మనిషి లేడు. అలాగనే బాధలు లేని మనిషి లేడు. ప్రాబ్లమ్స్ లేని మనిషి లేరు. అలాగే ఏంటంటారు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇలాగ ప్రతి మనిషికి ఒక్కొక్కటుంటది. ఒకళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్, ఒకళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్. ఏదున్నా కూడా మనసులో పెట్టుకొని ఎవ్వరికీ చెప్పకుండా టపటపామని బయటికెళ్ళి చక్కగా నవ్వుతూ ఆఫీస్‌కెళ్ళి వచ్చేస్తారండి. అదే ఈ ఈ ఇంత బాధపడుతున్నారన్న విషయం ఉంటది చూసారా? అది ఎదుటి వాళ్ళు అంటే అనుకున్న వాళ్ళు వాళ్ళకి బాగా క్లోజ్‌గా ఉన్నవాళ్ళు మాత్రమే గ్రహించగలుగుతారు. వాళ్ళు ఆహ్, చెప్పకుండా ఆ! ఇంత నవ్వుతుంది, ఇంత ఇలా ఉందంటే వీళ్ళకి కూడా ఏదో ప్రాబ్లమ్ ఉండే ఉంటదని తెలుసుకొని, ఆ టైంకి సిట్యుయేషన్‌ని బట్టి అవ్వచ్చు, వాళ్ళ పరిస్థితిని బట్టి అవ్వచ్చు, లేదంటారా వాళ్ళ యొక్క మైండ్ సెట్‌ని బట్టి అవ్వచ్చు, వాళ్ళకి హెల్ప్ చేస్తారు చూసారా? వాళ్ళు ఇంకా గొప్పవాళ్ళండి. ఈ బాధను దాచటం అనేది రూ. 1,00,00,000 దాయొచ్చు కానండి, బాధ దాయలేమండి. అది చాలా బాధ. రూ. 1,00,00,000 ఉన్నాయనుకోండి, సూట్ కేస్‌లో మడతెట్టి బట్టలెట్టి పైనెట్టేసామనుకోండి ఎవడికి తెలీదు. బాధ అనేది ఉంది చూసారు? మాట అన్న మాట గుర్తొచ్చిన ప్రతిసారి కూడా మనసులో నుంచి ఒక రకమైన దుఃఖం వచ్చేస్తా ఉంటదండి. ఎదుటి మనిషి ఒక మాట అంటే తట్టుకోలేని పరిస్థితిలోకెళ్ళిపోతా ఉంటాం. లేదు అంటే ఆ మనిషిని చూసిన ప్రతిసారి ఈ మనిషి నన్ను ఈ మాట అన్నారు అని బాధపడతా ఉంటాం. లేదంటే ఒక ఇంట్లో ఏదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు మన దగ్గర ఈ డబ్బులుంటే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవును అని బాధపడతా ఉంటాం. లేదంటే ఎక్కడికైనా వెళ్ళాలి అని అనుకున్నప్పుడు మన ఇంట్లో సిట్యుయేషన్స్ కుదరకో, చేయకో, అయ్యో! ఆ ప్రదేశానికి ఎళ్ళుంటే బావుండేది కదా అనుకుంటాం. ఈ అన్నింటికి కూడా మూల కారణం ఏంటంటే డబ్బేనండి. డబ్బు అనేది ఒక్కటుంటే, మనీ ఒక్కటుంటే ఏదైనా సాధించొచ్చు. ఎలాంటి వ్యక్తినైనా కొండ మీద కోతినైనా తీసుకొచ్చి మన గుప్పిట్లో పెట్టుకోవచ్చు. ఇది మాత్రం నేను బలంగా నమ్ముతాననమాట. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మనీ సంపాదించడానికే ప్రయత్నం చేయండి. మళ్ళీ ఇంకొకసారి ఈరోజు మనం మంచి మాట చూసేద్దాం. ఎప్పుడు కూడా సిట్యుయేషన్స్‌కి భయపడిపోవద్దు, బాధపడిపోవద్దు. ఎప్పుడు కూడా బాధను దాచుకుని పైకి బాగా నవ్వే వాళ్ళందరూ చాలా గొప్పవాళ్ళు. కానీ ఆ బాధను అర్థం చేసుకునే వాళ్ళకి సరైన సమయంలో సరైన సాయం చేసినోళ్ళు ఇంకా గొప్పవాళ్ళండి. ఇలాంటి గొప్ప గొప్ప మహానుభావులు, ఇలాంటి గొప్ప వాళ్ళందరికీ నేను చేతులెత్తి నమస్కారం చేస్తున్నానండి. వాళ్ళందరూ ఎప్పుడు బావుండాలని నేను కోరుకుంటున్నాను. ఈ ఈ నా మంచి మాట మీకు నచ్చినట్టయితే కింద కామెంట్ చేయండి. ఎవరు కామెంట్స్ చేయట్లేదు. ఎలా ఉందో చెప్పండి. కామెంట్ చేయండి. మీకింకా నాకు సజెషన్స్ కూడా ఇవ్వండి. నేను సజెషన్స్ కూడా తీసుకుంటాను. మంచిదైతే మంచిది చెప్పండి. లేదంటే ఇలా చెప్పారండి అని కూడా చెప్పండి. నేను సజెషన్స్ కూడా తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మై సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ.